నమస్కారమండి. నేను మీ డాక్టర్ రమా అఖిలేష్ పీడియాట్రిషియన్. చిన్న పిల్లలకి కొన్నిసార్లు ముక్కులోంచి బ్లడ్ బయటకొస్తుంటదండి. అది చూడంగానే తల్లిదండ్రులు చాలా భయపడిపోతారు. ఇది నిజంగా ప్రమాదకరమా అనేది ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం రండి. పిల్లలకి ముక్కులోంచి బ్లడ్ వస్తుందంటే అది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సినవి ఏంటి అంటే ఒక ముక్కులోంచి వస్తుందా? 2 ముక్కులోంచి వస్తుందా? అనేది ఇంపార్టెంట్. అలాగే ఎంత అమౌంట్ వస్తుందనేది కూడా ఇంపార్టెంట్. ఇది ఫ్రీక్వెంట్‌గా వస్తుందా? అంటే సీజనల్ వేరియేషన్ ఏదన్నా ఉందా? ఇది కూడా మనకి ఇంపార్టెంట్. అలాగే బిడ్డకి ఎక్కడైనా దెబ్బ తగిలిందా? ఏదన్నా లోపల ఫారెన్ బాడీ ఏమైనా పెట్టుకున్నారా? ఇవి కూడా మనం చూసుకోవాలి. ఇవన్నీ అంటే మేమైనా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మీకు అర్థం కాకపోతే ఎక్కువగా అవుతూ ఉంది అనుకుంటే వెంటనే ఏం చేయాలంటే మీ దగ్గర డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళండి. కొన్ని వాళ్ళు బ్లడ్ టెస్ట్‌లు చేస్తారు. అంటే రక్తం గడ్డకట్టకుండా ఉండే కొన్ని జబ్బులు ఉంటాయన్నమాట. అవేనా? లేకుంటే ఇది సింపుల్ నేసల్ బ్లీడింగ్ అనేది మీరు రూల్ ఔట్ చేసుకున్న తర్వాతే మనం ఒక కంక్లూషన్‌కి రావాలి కానీ ఓవర్‌గా భయపడాల్సిన అవసరం లేదు. అట్లనే నెగ్లెక్ట్ కూడా చేయకూడదు. సో, మీ బిడ్డకి బ్లడ్ ముక్కులోంచి వస్తుంటే ఈ జాగ్రత్తలనేవి తీసుకోండి. థాంక్ యూ.